ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఆమేన్. మన జీవితంలో మనకి ధైర్యం చాలా అవసరం. ఎందుకంటే మనం ఎప్పుడు పరీక్షల్లో పడుతూనే ఉంటాం. కుటుంబం, పని, ఆరోగ్యం, సమాజంలోని సమస్యలు, ఇవన్నీ మనం ఎదుర్కోవలసిన సవాళ్ళు. యేసయ్య అంటున్నారు, నీవు భయపడకు, నేను నీతోనే ఉన్నాను. దాని అర్థం ఏంటంటే నీకు ఎదురైన ప్రతి సవాలు, ప్రతి సమస్యలోనూ యేసయ్య నీతో ఉన్నాడు అని అర్థం. మన లోపాల మధ్యన కూడా ఆయన భయాన్ని జయించటానికి బలం ఇచ్చే దేవుడు. ఆమేన్. ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి ప్రయత్నం యేసయ్య చేతిలో బలంగా మారుతుంది. సమస్యలు పెద్దవైనా, మన లోపాలు ఎక్కువైనా యేసయ్య ఇచ్చే బలం సరిహద్దులు దాటుతుంది. నువ్వు ఆయనను నమ్మితే నీవు ధైర్యంగా నిలబడగలవు, నీ బలహీనతలను అధిగమించగలవు. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, మా లోపాలను సరిచేసి మమ్మును బలంగా నిలబెట్టుము. మా హృదయాన్ని ధైర్యముతో నింపుము. ఏ పరిస్థితి వచ్చినా నీవు మా తోడై ఉన్నావని మేము నమ్మే కృప మాకు దయచేయండి. సమస్యని ధైర్యంతో ఎదుర్కొనే కృప మాకు అనుగ్రహించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ధైర్యం గలవారు భయపడరు. ఎక్కడ ఉండాలో అక్కడ దేవుడు వారిని ధైర్యంగా నిలబెడతాడు. ఆయనలో ఉన్నది ధైర్యం. మన బలహీనత యేసయ్యలో బలంగా మారుతుంది. సమస్య ఎంత పెద్దదైనా, కష్టమైనా ఆయనలో ధైర్యంగా ఎదుర్కోగలం. ఆమేన్.